నేను చిన్నప్పుడు అనమాట, అంటే చిన్నగా ఉండేటప్పుడు మాకు స్కూల్ ఉండేది. స్కూల్ ఏంటి అంటే మాకే సొంతంగా స్కూల్ ఉండేది. ఆల్మోస్ట్ ఒక 150-160 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఎలిమెంటరీ స్కూల్ అనేవాళ్ళు అప్పుడు. సో ఎల్కేజీ టు 5th క్లాస్ వరకు ఉండేది. ఒక 6-7 మెంబర్స్ స్టాఫ్ అంటే టీచర్స్ ఉండేవాళ్ళు. అండ్ మొత్తం మా అమ్మ చూసుకునేది. అయితే అందరూ కూడా ఏంటి అంటే నన్ను చాలా స్పెషల్గా ట్రీట్ చేయడం కానీ, హ్యాంపర్ చేయడం కానీ, గారాబం చేయడం కానీ, టీచర్ పిల్లోడిని అండ్ స్కూల్ మాదే, అక్కడే పెరుగుతూ ఉన్నాను, మా ఇంట్లోనే ఉండేసుకోవాలంటే మా ఇల్లు బయటంతా కూడా రేకుల షెడ్ వేసి స్కూల్ ఉండేదన్నమాట. సో ఇప్పటికీ అది ఉంది, అయితే వేరే వాళ్ళకి అమ్మేసాము. సో తర్వాత వేరే వేరే కారణాల వల్ల. అయితే ప్రతి ఒక్కరూ కూడా టీచర్స్ దగ్గర నుంచి పిల్లల కాడి నుంచి అందరూ కూడా ఒక స్పెషల్గా నన్ను ట్రీట్ చేయడం జరిగేది. కొంచెం ప్యాంపర్ చేయడం, గారాబం చేయడం అంతా జరిగేది అనమాట. సో నాకు అప్పటి నుంచి ఏంటి అంటే అరే నేను ఒక స్పెషల్ పర్సన్ని, నేను ఒక యూనిక్ కిడ్ని, నేను అందరిలా కాదు, నేను కొంచెం తెలివైనోడిని, నేను ఏదైనా అనుకుంటే నేను చేసేయగలుగుతాను, నేను సాధించాలి అనుకుంటే సాధించగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు ఉండేది. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే నేనే కాదు, పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా యూనికే. పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనము పూరి గారి స్టైల్లో మనం మాట్లాడుకుంటే నీకంటే తోపు ఎవరు లేరు. నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను, నాకంటే తోపు ఎవరు లేరు. నేను చేసే పనిలో నేను నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటా. దాన్ని నెంబర్ 1గా ఉండడానికి నా అంత బెటర్గా వేరే వాళ్ళు ఆలోచించరు అని చెప్పి నేను డెఫినెట్లీ, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. అంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు. నేను యాక్చువల్లీ ఏంటి అంటే ఇనిషియల్ డేస్లో ఒక మిడిల్ క్లాస్ కాదు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఉన్నవాడిని. తర్వాత పడిపోయాము. అండ్ ఇంకా ఒక టైంలో తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ నేను కొంతవరకు నేను బెటర్ పొజిషన్కి రాగలిగా. ఈరోజు అందరికంటే ఏదో విపరీతంగా సాధించేసాను నేను చెప్పను, కానీ నేను నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉన్నా. ఒక 5 సంవత్సరాల కిందటి కంటే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చాలా బెటర్గా ఉన్నా. నా లైఫ్ స్టైల్ కానీ చాలా బెటర్గా ఉంది, నా కాంటాక్ట్స్ కానీ. సో డెఫినెట్లీ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. నీకంటే తోపు ఎవరు లేరు గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు పుట్టింది ఏదో ఒక సాధించడానికి. అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి, గుర్తుపెట్టుకోండి. నేను మధ్యలో కొన్ని రోజులు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయాను. అంటే నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నా దగ్గర ఏం లేదు. నా మీద నమ్మకం ఉండి నేను ఏదైనా సాధిస్తాను అని నేను నమ్మినప్పుడు నేను సాధించాను, నిలబడ్డాను. సో ప్రతి ఒక్కరు కూడా నీకంటే ఎవరు తోపు లేరు, నిన్ను నువ్వు నమ్ము. వాడు ఒక దాంట్లో వాడు మేబీ క్లాస్లో ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే త్వరగా జాబ్ వచ్చి ఉండొచ్చు, నీ త్వరగా జాబ్ రాకపోయి ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. నీకు డెఫినెట్లీ అంతకు మించింది ఉంటుంది. అండ్ నువ్వు చేసే పని జాగ్రత్తగా చెయ్యి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.